తిరుగుతాం లేకపోతే అలాగా. మేమైతే అన్వయ్ కంపెనీలో ఉన్న ఎగ్జిబిషన్కి వచ్చాం. పార్కింగ్ టికెట్ కూడా 30 రూపాయలు తీసుకున్నారు. లోపలికి ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. లోపలికి వెళ్ళి చూపిస్తాం ఏమేమి ఉన్నాయో. తెస్తున్నాడు. నేను ఇన్ని రోజులు బటర్ఫ్లై సింబల్ చూసి బటర్ఫ్లై అనుకునేవాడిని అన్ని చోట్ల. కానీ ఇద్దరు మనుషులు ముద్దు పెట్టుకోవడం అని నాకు ఈ మధ్య తెలిసింది కొరియన్ సిరీస్ లో చూసి. వాడి మొహం చూడు. ఏం లేదు ఇక్కడ స్టార్టింగ్ లో అయితే ఏం లేదు, పెయింట్లు వేశారు. అక్కడ ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ దెంగుతారు మనల్ని. ప్రభాస్ అనగానే మర్చిపోయా ఈడు ప్రభాస్ అనేగా. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్ రా. ఉంటదిరా లోపలికి వెళ్ళిద్ది. కాకపోతే అదేమనుకుంటున్నా నువ్వు ఎట్లాంటి వీడియోలు చేయాల్సింది? అంత పొడుగుండిద్దా? ఒరే అది అది దేనికేగా పొడుగుండేది? ఒరే నీ అంకమ్మా, అది పువ్వులోకి వెళ్ళి తేనె లాగి చూసావా? అదిరా అది. వీడు రక్తం తాగేది అనుకోండి. వేడికి ఇటురా, వీడికి తేనెకి ఏదో బటర్ఫ్లై ఏదో కూడా తెలియట్లా. మళ్ళీ బీటెక్ ప్రౌడ్ చదువుతున్నాడు వాడు. ఇదయ్యా తేనిగా. మో ఇంకా హనీబీన్ అంటే వీడికి ఏం లేదు, మా తెల్లారిపోద్ది. కింద నుంచి పైదా మొత్తం కలుగుతా నేను. కంటెంట్ క్రియేషన్ ఇంతేనండి. మీరు పబ్లిక్ వచ్చినప్పుడు గట్టిగా భయం లేకుండా మాట్లాడితే ఎవడు పట్టించుకోడు మిమ్మల్ని. ముందు ఓ కంటెంట్ క్రియేట్ చేయడానికి భయపడమాకండి. వీడున్నాడు, వీడి గడ్డం, వీడి మెసం చూడండి ఎడ చేసుకొచ్చాడు. మాది మీకు మాది నమస్కారం. మాది మీకు అన్వయ్ కంపెనీ ఎగ్జిబిషన్కి వెల్కమ్ చేస్తుంది. మాది మీకు అన్వయ్ కంపెనీ ఎగ్జిబిషన్కి వెల్కమ్ చేస్తుంది. వచ్చి మాతో పాటు మీరు కూడా చూసి ఆనందించండి. మా కళ్ళతో మీకు ఎగ్జిబిషన్ని చూపిస్తాం. మీరు ఆనందపడండి, మమ్మల్ని ఆనంద పెట్టండి. లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి. కొనేవాళ్ళు వాళ్ళు కొందరు పెట్టరు, మళ్ళీ వాళ్ళ సామాన్లు పెడతారు అన్ని. మనవి పెట్టచ్చు కదా, అండర్వేర్లు బాగా కొంటాం మనం. వచ్చి జాకీ అండర్వేర్లు పెడితే బాగా ట్రెండ్ అవుతాం. అన్ని లేడీస్ ఏ ఉన్నాయంట్రా. మనకి అదే అది ఎక్కితే ఇప్పుడు నేను రజనీకాంత్ కట్టినట్టు కలుగుతా. అయ్యా చిన్నప్పుడే కొనిపెట్టలేదురా మా అమ్మ నాకు. అయ్యి చూపించిరా విఆర్ పెట్టారు. గుంటూరు ఎగ్జిబిషన్లో వర్చువల్ రియాలిటీ పెట్టారు. ఇది డెవలప్మెంట్ అని చెప్పుకోవాలో లేకపోతే ఐటీ వాళ్ళని ఎక్కడిస్తున్నారని చెప్పుకోవాలో నాకు అర్థం కాదు. నేను ఇక్కడ పెట్టడం గురించి అంటున్నాను రా. 50 రూపాయలు అంట. ఈ బాల్స్ ఇచ్చారు. ఈ బాల్స్ తో కొడితే ఏం పడదు, గాలికి ఎగిరిపెట్టున్నాయి. ఇది కూడా
ఏదో ఒకటి కొట్టాను. ఇక్కడికి రా. ఇక్కడికి రా. ఇంకో గేమ్ ఆడతారా? వన్ మోర్ గేమ్. బాగున్నారా బాగున్నారా, నాకు ఇక్కడికే షేక్ వస్తుంది. ఇది ఎక్కడ అంటున్నాడు. ఎప్పుడో తిన్నప్పుడు ఎక్కాను. వాడి అమ్మ ఇది ఎక్కడే రాఘవరాలే సార్ డైపర్ వేసుకొచ్చినా పోయేది రావడా. ఇప్పుడు ఇక్కడి నుంచి కానీ దానికి వాన అనుకుంటానికి వాన కూడా పడట్లేదు. అయ్యా రేపు పట్టుకోరా, నన్ను చూస్తే వీడియోలు మాత్రం. ఇక్కడ పట్టుకుంటానికి కూడా ఏం లేదురా. ఊగుతుంది మరి ఊగుతుందిరా. డబ్బా ఇదేంట్రా ఇక్కడ పెడే రే 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 నాకు భయం వేస్తుందిరా. రే 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 నాకు భయం లేదు. పొట్ల పేగులు బయటకు వచ్చేట్టున్నారా నాకు. వీడు ఎన్ని రౌండ్లు చెప్తాడ్రా. కింద చూస్తే వంద వచ్చింది. వీడికేమో మోషన్ సిక్నెస్ లేదు, నాకేమో మోషన్ సిక్నెస్ ఉంది. నా కారు ఎక్కుతానే మామూలు వండదు. ఏదో వీడియో కోసం చేయడానికి వీడు అరుస్తున్నాడు. అయ్యా వీడు అరుస్తున్నాడు, నన్ను ఎక్కించి జైంట్ వీడు ఎక్కించి అరుస్తున్నాడు. అయ్యా మా అమ్మ కొట్టింది. అయ్యా అమ్మ మామూలు పట్టాను. గుర్తులు కూడా రావట్లేదు మరి. స్పీడ్ పెంచుతున్నాడు రా. అయ్యో దేడా లోపల పేగుల్లో మొత్తం కదులుతున్నాయిరా. 2 నిమిషాలు ఏంట్రా పట్టుకున్నారు. ఇది సక్సెస్ఫుల్ గా 150 రూపాయలు బొక్క పెట్టుకున్నాం మేము. 100 రూపాయలు పెట్టి అదేదో ఎక్కించారు జెయింట్ వీల్. ఏమి లేదు, అక్కడ అయిపోయింది సినిమా అంతా. వెళ్ళిపోతాం. సలాం అలైకుం, బాయ్. లైఫ్ లో ఒకసారైనా ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయాలి, అప్పుడే భయం పోయింది. ఎన్నా ఎక్కాము తెగ భయపడ్డాను. ఇప్పుడు చూడండి మామూలు ఉంటున్నా, ధైర్యం వస్తుంది. ఇలాంటివన్నీ చేయాలి. చేయకపోతే ఏదో వచ్చాము చూసాము ఏమైనట్టు. ఇంతకు ముందు ఎప్పుడు చాలా సార్లు వచ్చినా చూసి వెళ్ళిపోయేవాడిని, కానీ ఎప్పుడు ఎక్కలేదు. మీకోసం వీడియో చేయాలని చెప్పి ధైర్యంతో ఎక్కి మీ కంటెంట్ ఇవ్వడానికి ఎక్కి సాహసం చేశాను. అది నేను అడుగు పెడితేనే రేపులేమో ఇంత పలసగా ఉన్నాయి, వంగిపోతున్నాయి. పైన అదేమో మందంగా లేదు, అక్కడ కూర్చునేది కూడా. ఆ రేపు కూడా ఇంత పలసగా ఉంది. కాలు పెడితే ఊగుతుంది. అదేమో బొట్ట ఆడి అమ్మ జీవితం. వాడేమో స్పీడ్ పెంచుతున్నాడు. కిందకు వచ్చేటప్పుడు స్లో చేస్తున్నాడు, పైకి వెళ్ళేటప్పుడు స్పీడ్ పెంచుతున్నాడు. 3 రౌండ్లు వేసి ఆపేస్తాడు. అంటే 6 రౌండ్లో 8 రౌండ్లు వేసాడు. పై ప్రాణం పై. ఇప్పుడే ఎగ్జిబిషన్ నుంచి బయటికి రావడం జరిగింది. మొత్తం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఇంకోసారి లోపలికి వెళ్ళినా కూడా జెయింట్ వీల్, కొలంబస్లు, తిరిగే బస్సులు, పరిగే బస్సులు, పాకే బస్సులు ఏమి ఎక్కం ఉంటాం. లేదంటే ఇలా చోట్ల పడతాం.